రైట్ లీడర్స్ లైవ్ కనెక్టింగ్ అండి. నేను సెషన్ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. రజనీకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ ఉంది మేడం? క్లియర్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయొచ్చు మేడం? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ మనం మన సప్లిమెంట్స్తో స్టార్ట్ చేద్దాం. సో మీ అందరికీ తెలిసిందే, కరోనా టైంలో మనకు రెగ్యులర్గా అప్డేట్స్ వచ్చేది న్యూస్లో. కరోనాతో ఇంతమంది, ఈరోజు కౌంట్ ఇంత. సో ఇటువంటి అప్డేట్ వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు, కరోనాతో ఇంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉందా అని చెప్పేసి అందరిలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అప్డేట్స్ రాకపోవచ్చు, బట్ స్టిల్ కరోనా అయితే ఎంతగా ఎఫెక్ట్ చేసిందో క్యాన్సర్ కూడా అంతే రేంజ్లో విజృంభిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 16 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి, క్యాన్సర్ కేసెస్. దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు అది బయటపడటం లేదు. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్, అట్లీస్ట్ ఒక సెకండ్ స్టేజ్ తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్లో చాలా కేసెస్ బయటపడుతున్నాయి. అండ్ దాంట్లో నియర్లీ చాలా ఎక్కువగా, మోర్ దెన్ 50% అని చెప్పొచ్చు. నియర్లీ 50% కొత్తగా ఏదైతే కేసెస్ నమోదవుతున్నాయో దాంట్లో 50% డెత్గా కన్వర్ట్ అవుతుంది. అంటే నియర్లీ ఒక 9 lakh డెత్స్ అనేది ఓన్లీ క్యాన్సర్ ద్వారా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా చెప్తుంది, బై 2040, నియర్లీ 2040, సో చాలా మందికి క్యాన్సర్ రాబోతుంది అనేటువంటి ఇండికేషన్స్ అది చెప్పకనే చెప్తున్నారు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ నుంచి, మన లైఫ్ స్టైల్ నుంచి చాలా ఇంపాక్ట్ ఉంది. సో దానికి మనందరికీ తెలుసు, ఒకసారి క్యాన్సర్ అటాక్ అవుతే సో మనకు కన్సల్టేషన్ అవ్వచ్చు, కీమో అవ్వచ్చు, రేడియేషన్ అవ్వచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. నియర్లీ మళ్ళీ అగైన్ మనం సెట్ బ్యాక్ అవుతామా అంటే ఛాన్సెస్ తక్కువ. సో మళ్ళీ నార్మల్ కండిషన్స్లోకి రావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దట్ అందరికీ నార్మల్ పొజిషన్కి రాలేరు. చాలా కొద్ది మంది మాత్రమే 100% రికవరీకి ఛాన్స్ ఉంటుంది. చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. అండ్ దాంట్లో చాలామంది ఆ ఫేజ్లో ఉన్నప్పుడు, అది అటాక్ అయినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క జాబ్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఏదైతే పని ఉందో దాన్ని కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితి. చూడండి, ఒక రకంగా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సో దాని కొరకు కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. అదే టైంలో జాబ్కి పోలేని పరిస్థితి, జాబ్ని కంటిన్యూ చేయలేని పరిస్థితి. ఒకవైపు ఏమో ఖర్చు, ఇంకొక వైపు ఏమో లాస్ ఆఫ్ పే. మనం జాబ్ చేయలేము, శాలరీ రాదు. సో ఇటువంటి కండిషన్స్ మనం ఫేస్ చేయబోతున్నాం. మనము ఇంక్లూడింగ్ మన లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా చేంజెస్ అవసరం. ప్లాస్టిక్ కంటామినేటెడ్ వాటర్ కావచ్చు, ప్లాస్టిక్ కవర్స్లలో వచ్చేటువంటి మిల్క్ కావచ్చు, టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టీ కప్స్లలో టీ తాగడం కావచ్చు. సో ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. సో ఆ ప్రివెంటివ్ మోడ్లో మనం ఉండాలి అని అంటే మన దగ్గర ఉండేటువంటి అద్భుతమైన ఆయుధం ఏంటంటే సిఎండి. సో ఇది దయచేసి ప్రతి ఒక్కరు వాడండి, పీవీల కొరకు కాదు, మీ ఆరోగ్యం కొరకు. సో చాలా మందికి సమస్య ఏమంటే, వెస్టేజ్లో అద్భుతమైన సప్లిమెంట్స్ ఉంటాయని తెలుసు, అది 100% హెల్త్కు యూజ్ అవుతుందని తెలుసు. బట్ ప్రాబ్లం ఏమంటే, ఈ ప్రొడక్ట్ నేను కొంటే, ఈ ప్రొడక్ట్ నేను రెగ్యులర్గా వాడితే పాయింట్స్ వస్తాయి, పాయింట్స్ వస్తే అప్లైన్కు డబ్బులు వస్తాయి అనేటువంటి బాధలో చాలా మంది ప్రొడక్ట్స్ వాడట్లేదు. మీరు బిజినెస్ చేస్తారా చెయ్యరా అది మీ వ్యక్తిగతం. బట్ ప్రొడక్ట్ అనేది మీ ఫ్యూచర్ బాగుండాలి. మీరేవైతే మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు కంటున్నటువంటి కలల సాధనలో మీరు ఓడిపోకుండా ఆరోగ్యంగా
ఉన్నన్ని నాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో మీ కలల కొరకు మీరు పోరాటం చేయాలి అని అంటే మీ ఆరోగ్యం అనేది ప్రైమరీ ఫ్యాక్టర్. సో దాన్ని మంచిగా చూసుకోవడం కొరకు ప్రెస్టీజ్‌లో ఉన్నటువంటి సప్లిమెంట్స్‌ని కంటిన్యూగా వాడండి దయచేసి. సో దీనికి బిజినెస్‌ను అటాక్ చేయొద్దు. ఇది బిజినెస్ కొరకు కాదు. ఇది డబ్బు కొరకు కాదు. ఇది కేవలం మీ యొక్క ఆరోగ్యం కొరకు. సో అటువంటి మంచి ప్రొడక్ట్స్ కంపెనీ మనకిచ్చింది. సో అందుకనే వెస్టేజ్ మేనేజ్మెంట్‌కి, గౌతమ్ బాలి సార్‌కి డెఫినిట్‌గా మనం కృతజ్ఞతలు తెలుపుతూ సో ప్రతిరోజు ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని వాడటం ద్వారా అట్‌లీస్ట్ ఒక ప్రివెంటివ్ మోడ్‌లో మనం రాబోయేటువంటి ఏదైతే ప్రమాదం ఉందో దాని నుంచి తప్పించుకోవచ్చు. సో అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. సీఎండీ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా సో మనకు మంచిగా బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ లభిస్తాయి. దాంతో పాటు మేజర్‌గా క్యాన్సర్‌ని ప్రివెంటివ్ మోడ్‌లో మనం స్టాప్ చేయడానికి, రాకుండా నివారించడం కొరకు సీఎండీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతది. ఈవెన్ కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు చాలా మంచి మోతాదులో సీఎండీలో మనకు లభిస్తుంది. సో ఇది మన యొక్క సీఎండీ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ భగవంతుడికి, గురువులకి, అదే విధంగా ఈ సిస్టమ్‌లో ఉండేటువంటి అప్లయన్స్‌కి, మెంటర్స్‌కి అండ్ ఎంటైర్ టీమ్ మెంబర్స్‌కి, లవ్ లైట్స్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో ఈరోజు సెషన్‌లోకి వెళ్దాం. సో ఈరోజు సెషన్ సక్సెస్ జర్నీ అని పెట్టారు. జనరల్‌గా మన చరిత్ర ఎవడు అడగడు. మనల్ని చెప్పమని. మన చరిత్ర గురించి, మన జర్నీ గురించి, మన ప్రయాణం గురించి అడిగారు అంటే కాస్తో కూస్తో ప్రపంచానికి మనం సక్సెస్ అయినటువంటి వ్యక్తిగా పరిచయం అయ్యామని అర్థం. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వకపోతే మన జర్నీ ఎవరు అడగరు. మన జర్నీ గురించి అడిగారంటే మనం కాస్తో కూస్తో సక్సెస్ అయ్యామని అర్థం. సో ఈరోజు నా జర్నీ గురించి అడిగారంటే పర్లేదు, రజనీకర్ అనే వ్యక్తి కూడా కాస్త సక్సెస్ అయ్యాడు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ స్టేట్‌మెంట్ చూడగానే పర్లేదు రజనీకర్, నువ్వు గూడా కాస్త సక్సెస్ అయ్యావు. కాస్త కొద్ది మందికి నీ జర్నీ గూడా ఉపయోగపడతది అనేటువంటి ఒక మంచి పాజిటివ్ థాట్ మైండ్ లోపల స్టార్ట్ అయింది. నేను ఆ సెషన్ యొక్క ఆ యొక్క స్టేట్‌మెంట్ చూడగానే, ఆ లింక్ చూడగానే. సో, డెఫినిట్‌గా నా జర్నీ గురించి చెబుతాను. దానికంటే ముందు ప్రతిరోజు నేను నా మైండ్‌లో గుర్తు చేసుకునేటువంటి ఒక స్టేట్‌మెంట్. నేను ఎప్పటికప్పుడు పదే పదే నేను గుర్తు చేసుకునేటువంటి స్టేట్‌మెంట్. నేను సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా ఎప్పటికీ నేను గుర్తు చేసుకునేటువంటి ఒక స్టేట్‌మెంట్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. సో, ఆ స్టేట్‌మెంట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఒక వాక్యం. సో, అదొక వాక్యం గాదు. డెఫినిట్‌గా మోర్ దెన్ మెంటర్. సో, ఆ స్టేట్‌మెంట్‌ని గుర్తుంచుకోవడం, ప్రతిసారి నెమరు వేసుకోవడం ద్వారానే జీవితంలో వచ్చినటువంటి చాలా ఇబ్బందులు, కష్టాలు అటువంటి పరిస్థితులను దాటుకొని ముందుకెళ్ళాను. సో, ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఆయన ఎక్కడున్నారో గాని ఆయనకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అంటే ఆయన సినిమా కొరకే రాషిండు. సినిమా కొరకే రాషిండొచ్చు ఆ వాక్యము. కానీ అది సినిమా కొరకు రాసినటువంటి వాక్యం కాదు. నీలాంటి వాళ్ళ కొరకు, నాలాంటి వాళ్ళ కొరకు ఎవరో 2026లో వెస్టీజ్‌లో ఒక ఐడీ తీసుకొని కలల కొరకు పోరాడే వాళ్ళకి, వాళ్ళ జీవితం కొరకు పోరాడే వాళ్ళకి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు పోరాడే వాళ్ళకి, తనని నమ్మొచ్చినటువంటి టీమ్ సభ్యుల కొరకు పోరాడే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళ కొరకు ఆయన రాసుండొచ్చు. బట్ అప్పుడది సినిమా సాహిత్యంలో కలిసిపోయి ఉండొచ్చు. బట్ అది డెఫినిట్‌గా మీ కొరకో, నా కొరకో రాసినటువంటి వాక్యం. ఆయనేం రాశారంటే, "ఇటు నుంచే అటు వెళ్లారు సినిమా హీరోలంతా. దివి నుంచేం దిగి రాలేదు మన తారాగణమంతా. ప్రయత్నిస్తే మీలోనూ ఉండుంటారు కాబోయే గనులంతా. పైకొస్తే జై కొడతారు అభిమానులై మన జనమంతా" అని చెప్పారు. సినిమా హీరోలు డైరెక్ట్‌గా ఎక్కడి నుంచి రాలేదు. ఇటు నుంచే మన స్థాయి నుంచే అటు స్థాయికి వెళ్లారు. పై స్థాయికి వెళ్లారు. వాళ్ళేం దివి నుంచి డైరెక్ట్‌గా దిగి రాలేదు. మనలాగా అతి సాధారణ స్థాయి నుంచే వాళ్ళ యొక్క జననం స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. మీలోను, మీలోను ఈరోజు ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారో నియర్లీ 208 మంది మీలోను ఉండుంటారు కాబోయే గనులంతా అని చెప్పారాయన. ప్రయత్నిస్తే మీరు గనక పైకొస్తే
జై కొడతారు అభిమానులే మీ జనం అంట. ఎవరైతే నిన్ను ఇన్ని రోజులు చూస్తూ నేను తిట్టిన వాళ్ళు, నీతోటి ఏం కాదు, నీ వల్ల ఏమీ అవ్వదు, నువ్వొక వేస్ట్ ఫెలో, నీతోటి అయ్యేదేం లేదు, నువ్వు సాధించేదేం లేదని ఎవరైతే నిన్ను తిట్టారో, ఎవరైతే నీ పైన కోప్పడ్డారో అటువంటి వాళ్ళే అక్కడ స్టేజ్ పైన ఉంది మావాడు, ఆ గెలిచినోడు నా ఫ్రెండు, ఆ గెలిచిన వాడికి నేను అన్ననవుతా, ఆ గెలిచిన వాడికి నేను చెల్లినవుతా, ఆ గెలిచి స్టేజ్ మీద మాట్లాడేటోని బెస్ట్ ఫ్రెండ్‌ని నేను అని చెప్పుకునే రోజొస్తదండి. మీరు ప్రయత్నిస్తే, మీరు పైకొస్తే. మీరు పైకి రానంత వరకు ఒక మంచి సూక్తుంది. నువ్వు నిప్పులు చిమ్ముతూ నింగికెగిరిపోతే నిమిడాశ్చర్యంతో వీరే, నువ్వు నెత్తురు కక్కుతూ నేలకు పడిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. నువ్వంట నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతే, అత్యున్నత స్థాయికి ఎదిగితే నిబిడాశ్చర్యంతో ఉంటారట. నీ ఫ్రెండ్స్ గావచ్చు, నీ చుట్టాలు గావచ్చు, నీ ఇంట్లో ఉన్న సభ్యులు గావచ్చు, సభ్య సమాజం గావచ్చు. అదే నువ్వు నెత్తురు కక్కుతూ నేలకు పడిపోతే నిర్దాక్షిణ్యంగా ఉంటారంట వాళ్ళే. వీనితోటి ఏమి అవ్వదు, వీడు వేస్ట్ గాడు అని చెప్పేసి నిందిస్తారంట. నువ్వు ఎదిగితే గొప్పగా మావోడని చెప్పుకుంటారు. నువ్వు ఎదగకుండా ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా అక్కడే పడి ఉంటే వీడు వేస్ట్ గాడు అని చెప్తారంట. సో, అటువంటి సొసైటీలో మనం ఉన్నాం. అటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నాం. సో, ఇటువంటి సభ్య సమాజం చేత వీడు నావాడు అని పొగిడిపిచ్చుకోవాలంటే నీకంటూ ఒక వేదిక ఉండాలి. ఎందుకంటే ఒక వేదిక లేకుండా నువ్వు సక్సెస్ కాలేవు. సో, అటువంటి అద్భుతమైన వేదికనిచ్చినటువంటి కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఎందుకంటే ఇక్కడ అతి సాధారణ వ్యక్తి కూడా అసాధారణ స్థాయికి ఎదగొచ్చు. అలా ఎదిగి చూపించిన వాళ్ళు చాలా మందున్నారు. మీ మధ్యలోనే ఈరోజు జూమ్ మీటింగ్‌లో కూర్చొని కూడా చాలా మందున్నారు. అతి సాధారణ స్థాయి నుంచొచ్చి అసాధారణ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఒక వేదిక లేకపోతే, ఒక వ్యవస్థ లేకపోతే నువ్వు ఎదగడానికి నీకు అనుకూలమైన అంశాలు ఉండకపోవచ్చు. మీరు చరిత్ర గమనిస్తే 'మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ' ఎవరికీ తెలవదు. ఒక వేదిక తీసుకున్నాక, ఒక వ్యవస్థను చేతబట్టినాక మహాత్మా గాంధీగా ఎదిగారు. మహాత్మా గాంధీ అంటే అందరికీ తెలుసు. బట్ 'మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ' చాలా మందికి తెలవదు. సిద్ధార్థుడు ఎవరికీ తెలవదు. కానీ ఒక వ్యవస్థను తీసుకున్నాక, ఒక వేదిక సెలెక్ట్ చేసుకున్నాక గౌతమ బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు ఎవరికీ పరిచయం లేదు. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి పరిచయం అయ్యారు. వెస్టేజ్ రాకముందుకు నువ్వు ఒక ఆర్డినరీ వ్యక్తివే. ఎందుకంటే నీ దగ్గర ఒక వ్యవస్థ లేదు, ఒక వేదిక లేదు. వెస్టేజ్ అచ్చినాక కూడా నువ్వు ఒక ఆర్డినరీ వ్యక్తివే అయితే, ఈ ప్రపంచానికి నువ్వెప్పుడు పరిచయం అవుతావు? ఈ సభ్య సమాజానికి నువ్వెప్పుడు గొప్పగా చూపించబడతావు? ఒక వ్యవస్థ రానివాడు, ఒక వేదిక దొరకని వాడు, ఒక అవకాశం లభించని వాడు, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో అదే స్థాయిలో ఉన్నాడంటే తప్పు వాడిది కాదు. వాడికి అవకాశం రాలే. నీకు ఒక వ్యవస్థొచ్చి, ఒక వేదికొచ్చి, ఆ వేదికలో నీ కళ్ళ ముంగట కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది అతి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారు. నీ మధ్యలోనే ఉన్నారు. నీ పక్కకే ఉన్నారు. అయినా గూడా నువ్వు ఎదగట్లేవు. ఎక్కడుంది లోపం? వ్యవస్థలో లోపమైతే ఎవడు ఎదగద్దు. వ్యవస్థలో లోపం లేదు. వ్యక్తిలో లోపం ఉంది. ఇది ఇది చెబితే చాలా మందికి బాధనిపిస్తది. ఈ మీటింగ్‌లో చెబితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇబ్బంది అనిపియదు. ఏముందిలే 232 మందిలో నేను ఒకడిని. అదే డైరెక్ట్ నిన్ను పట్టుకొని, అరే వెస్టేజ్‌లోకొచ్చిన వాడు ప్రతి వాడు ఎదుగుతున్నాడు. నీతో పాటు జాయిన్ అయిన వాడు ప్రతి ఒక్కడు సక్సెస్ తీసుకుంటున్నాడు. 10 మందిలో ఇద్దరు సక్సెస్ అయ్యారు. నువ్వెందుకు సక్సెస్ కాలేదని నిన్ను పట్టుకొని స్ట్రెయిట్ అవే మాట్లాడితే, మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు ఎదగలేదో నాకు తెలవదు. ఎందుకు ఈ వెస్టేజ్‌లోకొచ్చినామో క్లారిటీ లేదు. సో, మరి ఎంతసేపు వెస్టేజ్‌లో లోపముంది, వ్యవస్థలో లోపముంది, అందుకనే ఎదగట్లేదు అని మనల్ని మనం కప్పిపుచ్చుకునేటువంటి గొప్ప మేధావులం మనం. అంత గొప్ప మేధావులతో మాట్లాడుతున్న ఈరోజు నేను మీ 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 మేధో సంపత్తికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. మీకు సలాం కొడుతున్నా.
మరి ఇదే వ్యవస్థలో లోపం ఉంటే, ఈ వెస్టేజ్ వ్యవస్థలో ఎదగడానికి అవకాశాలు లేకపోతే, ఎదిగేవాడు ఎలా ఎదుగుతున్నాడు? ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం, ఒక 1 ½ ఇయర్ క్రితం, ఒక 2 ఇయర్స్ క్రితం, నీ తర్వాత నీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాడు ఎందుకు ఎదుగుతున్నాడు? నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? వ్యవస్థలో లోపమైతే మరి ఎవరు ఎదగొద్దు గదా! ఎవరు డెవలప్ అవ్వద్దు గదా! మరి కొంతమంది ఎందుకు డెవలప్ అవుతున్నారు? నువ్వెందుకు డెవలప్ అవ్వలేకపోతున్నావు? వాడి ఆలోచన విధానానికి, నీ ఆలోచన విధానానికి ఏమన్నా తేడా ఉందా? వాడు అనుసరిస్తున్న విధానాలకి, నువ్వు అనుసరిస్తున్న విధానాలకి ఏమన్నా తేడా ఉందా? వాడు చేస్తున్నటువంటి పనులు, సక్సెస్ అయిన వాడు చేస్తున్నటువంటి పనులను నువ్వు చేయలేకపోతున్నావా? అసలు వాడు ఏం పనులు చేస్తుండు? సక్సెస్ అయిన వాడు చేస్తున్న పనులేంటి అనేటువంటి క్లారిటీ నీకుందా? సో, ఇవేమీ లేకుండా చిన్నప్పటి నుంచి ఇదొక అలవాటు మనకు. ఎందుకు ఓడిపోయామంటే, సవా లక్ష రీజన్స్ ఉంటాయి మన దగ్గర. నా ఫ్యామిలీ మెంబర్స్ కారణం, నా ఫ్రెండ్ గాడు కారణం, నాకు స్కూల్‌లో చెప్పేటువంటి టీచర్లు కారణం. ఈ సబ్జెక్ట్ ఎందుకు ఫెయిల్ అయినవురా అంటే, నా టీచర్ మంచిగా చెప్పలే సబ్జెక్ట్. మరి నీ అదే స్కూల్‌లో, అదే క్లాస్‌లో నీ పక్కన కూర్చున్న 38 మంది పాస్ అయ్యిర్రు ఎందుకురా అంటే, వాడి దగ్గర సమాధానం ఉండదు. అట్లా అడగొద్దు ఫస్టు. మనం గొప్పగా మాట్లాడుకోవాలె. చాలా మంచి విషయాలు మాట్లాడుకోవాలె. మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతకాలె. నిజ నిర్ధారణ జరగొద్దు. ఆత్మవిమర్శ చేసుకోవద్దు. ఇంకోడు మనల్ని మాట్లాడొద్దు. ఏముంది సార్, అన్ని సంవత్సరాలు ఎళ్ళిపోతున్నాయి. 2025 ఎళ్ళిపోయింది. లైఫ్ ఏమన్నా మారిందా? ఏం మారలే. 2026లో మొత్తం ఏదో పొడిచేద్దామని స్టార్ట్ చేసినాం జనవరిలో. ఇలా ఆగస్ట్ వచ్చింది. 6 నెలలు అయిపోయింది. ఇంకొక 6 నెలలైతే 2026 కూడా పోతది. ఏం మారుతది? ఇంట్లో ఉన్న గోడ మీద ఉన్న క్యాలెండర్ తప్పితే ఏం మారదు. ఒక క్యాలెండరే మారేది. అది అర్థం కాక 31 తారీఖు నైట్ హంగామా చేసేస్తాడు ఒక్కొక్కడు. పొద్దున్న లేవంగానే వీడు తీసుకున్న అప్పులు రుణమాఫీ అయినట్టు, వీడికి అప్పులు కట్టాల్సిన అవసరం లేనట్టు, అప్పులకు వడ్డీలన్నీ క్లియర్ అయినట్టు. 2027 జనవరి ఫస్ట్ రాంగానే ఏం మారుతది లైఫ్? ఏం మారదు. గవే అప్పులు, గదే పాత పద్ధతే, గదే పాత జీవితమే. కొత్తగా మారిందేంటంటే ఇంట్లో ఉన్న గోడ మీద ఉన్న క్యాలెండర్ ఒక్కటే మారుతది పాపం. అది తప్పితే ఇంకేం మారదు. అది కూడా నువ్వు మారుస్తేనే మారుతది. ఎందుకు కొత్త క్యాలెండర్ అవసరమా? మన క్యాలెండర్ తోటి పనేమున్నదని పాతది పెట్టుకుంటే పాతదే ఉంటది. లైఫ్ మారాలంటే, జీవితం మారాలంటే ఇయర్ మారితే మారదు. క్యాలెండర్ మారితే మారదు. మన ఆలోచన విధానం మారితే మారుతది. వచ్చిన అవకాశం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే మారుతది. సార్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా లైఫ్‌లో అతి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదగొచ్చు అని నేర్పినటువంటి, ఆ భరోసా ఇచ్చినటువంటి వ్యవస్థ వెస్టేజ్ కంపెనీ. ఆ కంపెనీలో, ఆ వ్యవస్థలో ఉండి గూడా మన ఆలోచన విధానం ఎట్లుంటదంటే, మన ఏం పనులు చేస్తే ఎదుగుతాం? నా లోపల ఎటువంటి మార్పొచ్చింది? నేను నా గమ్యస్థానాన్ని చేరడం కొరకు అవలంబించాల్సినటువంటి పద్ధతులేంటి? ఎదుగుతున్న వాడు చేస్తున్నటువంటి పనులేంటి? ఇది మనం ఆలోచించాం. పలానా టీమ్‌లో పలానా లీడర్ ఎందుకు ఆగిపోయిండు? పలానా టీమ్‌లో పలానా లీడర్ ఏం పనులు చేస్తున్నాడు? ఎదిగేవాడు గాదు. ఆగిపోయేవాడి గురించే మన ఆలోచన. ఇదో దౌర్భాగ్యం. ఆగిపోయిన వాడి గురించి, ఓడిపోయిన వాడి గురించి ఇవి బాగా ఇంట్రెస్టింగుంటాయి మనకు. ఇదేందో అర్థం గాదు. ఎదిగే వాడి గురించి, ఎదిగిన వాడి గురించి, సక్సెస్ అయిన వాడి గురించి, ఇటువంటి వాడి గురించి మన ఆలోచనలుండవు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన మెంటాలిటీ ఇదే. ఓడిపోతే మనకు భలే ఇంట్రెస్ట్, భలే సంతృప్తి, హ్యాపీ, సాటిస్ఫై అయితది లైఫు. అబ్బా! వాడెట్లా ఓడిపోయిండు? ఎందుకు ఓడిపోయిండు? ఇదే ఇన్వెస్టిగేషన్ గెలిచినోని మీద చేయొచ్చుగా. చెయ్యం. మిత్రులారా, మన ఆలోచన విధానం మారకపోతే, మనం పనిచేసే విధానం మారకపోతే, పాత పద్ధతిని అనుసరిస్తే పాత ఫలితాలే వస్తాయి. పని మారకపోతే, పని చేసే విధానం మారకపోతే, కొత్త ఫలితాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే, సారీ, అది వర్కౌట్ అవ్వదు. అది జరగని పని.
మన యొక్క ఆలోచన విధానం మారాలి. మనం పని చేసే విధానం మారాలి. ఇంకొంతమంది మహామేధావులు ఈళ్ళ బాగా పొడి చేసినాం అని చెప్పేసి ఈళ్ళకెళ్ళిపోయి ఇంకో కంపెనీలోకి పోతారు. అందులోకి పోంగానే వత్తదా సక్సెస్? ఆళ్ళు పని చేయకుంటేనే పైసలిత్తరా? పని చేయకుంటే పైసలిచ్చే కంపెనీలున్నాయా పోనీ? నేను ఈళ్ళకెళ్ళి ఆళ్ళకెందుకు పట్టుకపోతాండు? మొత్తం నా సర్వశక్తులొడ్డి నిన్ను లేపుతా అని పట్టుకపోతాడు. నిన్నే ఎందుకు లేపాలి? మన అన్ననో, మన అక్కనో, మన చెల్లెనో లేపొచ్చుగా. నిన్నే ఎందుకు లేపాలె? వాడొచ్చి చెప్తాడు. మొత్తం మేము అందరం నిన్ను లేపుడే సార్ అంటాడు. అదే నిన్నే ఎందుకు లేపుడు? వేరేటోళ్ళు లేపొచ్చు గదా! వాడు చెప్పంగానే వీడు పోతాడట్లా. పోనీ ఆళ్ళేమన్నా పొడుత్తడంటే ఆళ్ళ పొడిచేదేముండదు. మళ్ళీ ఈళ్ళకత్తాడంటే ఈళ్ళకి రాడిగ. ఆళ్ళు జేసేదేం లేదు. ఈళ్ళకచ్చేదేం లేదు. అల్లా చెయ్యడు, ఇలా చెయ్యడు, అటు ఇటు కాకుండా పోతాడు. సార్ ఒక 1000 లీటర్ల నీళ్లు తీసుకొచ్చి ఒక బండరాయి పైన సడెన్‌గా వదిలిపెట్టేస్తే ఏమన్నా అయితదా సార్ బండరాయికి? ఏం కాదు. ఇసుమంతైనా దానికి డిస్టర్బెన్స్ కాదు. ఒక 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎట్ ఎ టైమ్ మీరు ఒక బండ పైన ఎయండి. నథింగ్ హ్యాపెన్స్. ఏం జరగదు. అదే 1000 లీటర్ల నీరుని సింగిల్ డ్రాప్ పడేటట్టు సెట్ చేయండి. డెఫినిట్‌గా బండరాయికి రంధ్రం అనేది ఏర్పడిపోతది. డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే పెద్ద పెద్ద పనులేం లేవు సార్. చిన్న పనులే రోజువారీగా చేయాలి. చెప్తూనే ఉంటాం, మొత్తుకుంటూనే ఉంటాం. మనది అట్లా కాదు. కొడితే ఒక్కటే దెబ్బకు చెట్టు మొత్తం కింద పడిపోవాలి. అవుతదా అట్లా? చిన్న పనులు రెగ్యులర్‌గా చేయడం ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, రెగ్యులర్‌గా చేసేటువంటి పనులు, నిత్యం చేసేటువంటి పనులను రెగ్యులర్‌గా చేయడం ద్వారా మీరు ఊహించనటువంటి పెద్ద విజయం మీ సొంతమవుతది. కానీ మనకు ఓపికలు లేవు. చిన్న పనులలో ఇంట్రెస్ట్ లేదు మనకు. ఓవర్ నైట్‌లో ఒకటే రోజులో 20 ప్లాన్‌లు చెప్పాలా సార్, 20 మీటింగ్‌లు చెప్పాలా చెప్తాం. కానీ రోజు ఒక ప్లాన్ చెప్పుకుంటూ ఎళ్ళండి 30 రోజులంటే చెప్పం. ఒకటే రోజు పని చేస్తాం. మనదెట్లుంటదంటే పని జెండా వందనం లాగుంటది. అయితే ఆగస్టు 15 లేకపోతే జనవరి 26 అప్పుడే జెండాకు దండం పెట్టేది, వాట్సాప్‌లో స్టేటస్ పెట్టేది. మళ్ళా ఆ రోజు దాటిందంటే జెండా పెట్టేదే లేదు వాట్సాప్‌లో దానికి దండం పెట్టేది. మాతృ దినోత్సవం రోజే అమ్మ గుర్తొస్తది మనకు. ఆ రోజే ఫోటోలు పెడతాం. ఇక మిగతా 364 రోజులు ఫోటోలు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, అమ్మ తిన్నదా అని అడిగేది లేదు. ఇది మన పని విధానం. వెస్టేజ్ గూడా అంతే. గుర్తొచ్చినప్పుడే చేత్తాం. కానీ 10వ తారీఖు మాత్రం ఫోనొత్తది అప్లైన్‌కి. ఏమైనాయి సార్ పైసలు? వెస్టేజ్‌లో గింతేనా డబ్బులు? లక్షలొత్తయన్నారు, కార్‌లొత్తయన్నారు. ఎందుకత్తలేవు సార్? 10వ తారీఖు రాంగానే ఇదొక కథ. వాడు ఒక్క ప్లాన్ చెప్పుండడు ఆ నెల మొత్తంలో. కానీ 10వ తారీఖు ఫోనొత్తది పైసలెయి సార్ అని. ఎట్లొత్తయి సార్ పైసలు? ఎందుకత్తయి సార్ పైసలు? నువ్వు బయట చేసే పనిలో ఒక్కరోజు చేత్తే పైసలత్తయా? 30 రోజులకు 30 రోజులు పని చేస్తే పైసలొస్తున్నాయా? దయచేసి అర్థం చేసుకోవాలి. మనం ఏ సిస్టమ్‌లో ఉన్నాం? ఇది లాటరీ సిస్టమా? ఎటువంటి సిస్టమ్‌లో ఉన్నాం మనం? సో, ఎందులో పని చేస్తున్నాం? సో, మీరెక్కడ పని చేసినా కూడా ఆ సిస్టమ్‌ని అనుసరించి పని చేయకపోతే డబ్బులు రావు. సో, దయచేసి దీన్ని అర్థం చేసుకొని, ఇప్పటికైనా సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకొని ఎందుకంటే ధనికుడు ధనవంతుడిగా మారడానికి చాలా మార్గాలున్నాయి సార్. చాలా మార్గాలు. కానీ ఒక పేదవాడు, ఒక మధ్య తరగతి కుటుంబీకులు నాలాంటి వారు, నీలాంటి వారు ఎదగడం కొరకు చాలా మందికి ఇది జోక్ అనిపిస్తది ఈ స్టేట్‌మెంట్ జెప్తే. ఎదగడం కొరకు అతి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదగడం కొరకు మార్కెట్‌లో మార్గాలు లేవు సార్. చాలా మంది ట్రై చేస్తున్నారు పొయ్యి. అబ్బా! ప్రెస్టీజ్‌లో అయితలేదు. అటు బోయి ఇంకేదో చేస్తా, ఇటు బోయి చేయండి. తప్పేం లేదు. ప్రెస్టీజ్‌నే పట్టుకొని ఉండండి, ఇక్కడే సావండి అని మనం ఏం చెప్పట్లేదు.
మీరు ట్రై చేయండి. ఒక 6 నెలల, సంవత్సరంన్నర ట్రై చేసినాక మీకు ఒక రియలైజేషన్ వస్తది. అరే! బయట డబ్బు సంపాదించాలంటే ఇంత కష్టపడాలా లీగల్‌గా. ఇల్లీగల్‌గా అంటే చాలా మార్గాలుండొచ్చు. అంత ఓపిక మీకుంటే చేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. లీగల్‌గా, న్యాయపరంగా, చట్టబద్ధంగా ఒక సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎదగాలి అనంటే చాలా, చాలా, చాలా కష్టం సార్ మార్కెట్‌లో. అంతగా మార్గాలు లేవు. ఒక వెస్టేజ్ లాంటి వ్యవస్థ అత్యంత పటిష్టమైన వ్యవస్థ, అద్భుతమైన సిస్టమ్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్నిటి కలయికతోటి అతి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఒక పటిష్టమైన వ్యవస్థ వెస్టేజ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ గొప్పతనం అర్థం కావాలంటే నువ్వు 4, 5 దారులు తొక్కాలి. తొక్కితేనే అర్థమైతది. ఎందుకంటే ఈళ్ళున్నోళ్ళకి తెలవట్లే. ఈళ్ళుంటే అర్థం కావట్లేదు దీని గొప్పతనం. బయటికెళ్ళి ఒక 2, 3 ట్రై చేస్తే, ఒక 4, 5 రకాలుగా ప్రయత్నం చేస్తే అప్పుడు అర్థమవుతది. ఆహా! వెస్టీజ్ ఇంత గొప్పదా? వెస్టీజ్‌లో ఇంత తక్కువ పనికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బొస్తుందా? అనేది అర్థమవుతది. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏమంటే, చాలా మంది మనకు అప్పట్లో టెస్ట్ మ్యాచ్‌లు చూడలేదు. చాలా మంది టెస్ట్ మ్యాచెస్ చూసేది. 5 డేస్ ఉంది. జనాలకు ఓపిక తక్కువైపోయింది. వన్ డే మ్యాచ్‌లు స్టార్ట్ చేసిండు. టెస్ట్ ఎవరు చూడట్లే. వన్ డే అయితే ఒకటే రోజుల వన్ సైడ్ బ్యాటింగ్, వీన్ సైడ్ బ్యాటింగ్. 2 టీమ్‌ల బ్యాటింగ్‌లే అయిపోతాయి. వన్ డే మ్యాచ్‌లు చూడట్లేదు జనాలు. ఓపికలు తక్కువైపోయినాయి. 2020 గంటన్నర, 2 గంటలలో వాన్ బ్యాటింగు, వీన్ బ్యాటింగు. 2 టీమ్‌ల బ్యాటింగ్‌లు అయిపోవాలి. 2 గంటలలో మ్యాచ్ డిసైడ్ కావాలి. అదే మనస్తత్వం, అదే ఆలోచన విధానం గూడా ఇక్కడికొచ్చేసింది. అదేందో వాడు 10,000 జీతానికి, 20,000 జీతానికి వాడు చేస్తున్నటువంటి జాబ్‌ని వాడు ఫిక్స్ అయిపోతాడు మైండ్‌ల. నేను జాబు ఒక నెల చేస్తే లైఫ్ సెట్ గాదు. ఓ సంవత్సరం చేస్తే లైఫ్ సెట్ గాదు. ఒక 2 సంవత్సరాలు చేస్తే లైఫ్ సెట్ గాదు. ఇది జీవితాంతం చేయాల్సినటువంటి ప్రయాణం. ఇది జాబ్. మనం బయట చేస్తున్నటువంటి పని. వెస్టీజ్ రాకముందుకు చేస్తున్నది. వెస్టీజ్‌తో పాటు మీరు చేస్తున్నటువంటి పనిలో మన ఆలోచన విధానం చూడండి. ఇది జీవితాంతం చేసే ప్రయాణం. 2 ఏళ్లకి, 5 ఏళ్లకి ఇందులో లైఫ్ సెట్ గాదు. 60 ఏళ్ల వరకు పని చేయాలి. 60 ఏళ్లకే రిటైర్మెంట్ అనేటువంటి ఆలోచన మైండ్‌లో పెట్టుకొని పని చేస్తాం. బాస్ తిట్టినా, వాడు కొట్టినా, వాడు తన్నినా, నీకు జీతం పెంచకపోయినా, వచ్చే జీతం కట్ చేసినా, వాడు టార్చర్ చేసినా, ఏమి చేసినా కూడా అక్కడనే పని చేస్తాం. 60 ఏళ్ల దాకా ఫిక్స్ అయ్యి పని చేస్తాం. నేను వదిలేసేది 60 ఏళ్లకే అని మైండ్‌లో పెట్టుకొని పని చేస్తాం. అదేందో వెస్టేజ్‌లో రాంగానే ఈ సిస్టమ్‌లో పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో అప్పుడప్పుడు మీరు 2ఎక్స్, 3ఎక్స్ పెడితే టక్ 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 ఎళ్ళిపోతది. ఇక్కడికి రాంగానే మైండ్ కూడా అట్నే ఎళ్ళిపోతది మనోళ్ళది. వెస్టేజ్‌లోకి రాంగానే. 2 నెలలకే 1,00,000 రావాలి. సంవత్సరానికే జీవితం మారిపోవాలి. 2 సంవత్సరాలకు విల్లా కట్టాలే. 3 సంవత్సరాలకు పెద్ద పెద్ద మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లు కొనాలే. 4 సంవత్సరాలకు వాళ్ళ ఇంటి పక్కకున్న ల్యాండ్ అంతా కొనాలే. 5 సంవత్సరాలకు వాళ్ళు ఊరినే కొనాలే. అప్పట్లో జమీందారులని ఉంటారు. పట్వారీలని ఉంటారు. వీడు పట్వారి అయిపోవాలి 5 సంవత్సరాలకే. ఇది వెస్టేజ్‌ల. వెస్టేజ్‌లో మనకు ఓపిక ఉండదు. ఓ 10 ఏళ్ళు చేద్దాం. ఒక 15 ఏళ్ళు నిలబడదాం. ఈ ఓపిక ఉండదు మనకు. అక్కడ ఫిక్స్. 60 ఏళ్ల దాకా ఫిక్స్ అక్కడ. ఆ 10,000 జీతానికి. అదే పాత పని. అదే ఉద్యోగం. డబ్బా పట్టుకపోవాలే. పొద్దున పోవాలే. సాయంత్రం రావాలే. ఎవడేంటి తిట్టినా, టార్గెట్ పెట్టినా, టార్చర్ పెట్టినా, ఇబ్బంది పెట్టినా అది ఫిక్స్. 60 ఏళ్ల దాకా ఫిక్స్ అది. హ్యాపీ. ఎందుకంటే మైండ్‌లో ఫిక్స్ అయింది కాబట్టి ఇబ్బందులు అనిపియవు మనకు. ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అదేందో మరి వెస్టేజ్‌లో రాంగానే ఎవరు చెప్తారో నాకు అర్థమైతలేదు. ఓవర్ నైట్‌లో సక్సెస్ వచ్చేయాలే. సంవత్సరంలో జీవితం మారిపోవాలే. 2 సంవత్సరాలు మొత్తం ప్రపంచాన్ని ఏలేయాలే. సరే సార్. వచ్చినోడికొచ్చింది సంవత్సరంలో సక్సెస్ వచ్చింది. నువ్వు 5 ఏళ్ళు నిలబడరాదు? ఏం సమస్య? 5 సంవత్సరాలు పోరాడరాదు? పోనీ ఒక 6 సంవత్సరాలు నిలబడరాదు? ఏం మారిపోయింది లైఫ్‌లో? చేయొచ్చు కదా! ఒక 6 సంవత్సరాలు నిలబడొచ్చు కదా! అప్పటికప్పుడే ఏదో అయిపోయినట్టు, జరిగిపోయినట్టు. మరి ఒకవేళ వెస్టేజ్‌లోకి రాలేదు. అదే జీతంతోటి అదే ఉద్యోగంలో పనిచేస్తున్నావు. అదే 2 ఏళ్లలో ఏమన్నా మారుతదా నీ జీవితం? మారదు గదా! పోనీ 5 ఏళ్లలో మారుతదా? మారదు గదా! ఇక్కడ మారటానికి అవకాశం ఉన్నది గదా!
మొదటి 2 సంవత్సరాలలో మార్పు రాలేదు. ఇంకో 2 సంవత్సరాలు అదనంగా పడతది. ఓపికతోటి ఉండొచ్చు గదా! ఎలా ఆలోచిస్తున్నాం మనం? ఎటువంటి ఆలోచన విధానంతోటున్నాం? గమ్మత్తు అసలు విచిత్రం అనిపిత్తది. మనం మన మన ఆలోచన విధానం ఆలోచిస్తే భలే కామెడీ ఉంటదసలు. 10,000 జీతం ఇచ్చే దగ్గర, 20,000 జీతం ఇచ్చే దగ్గర టైంకి పోతాడు. 9కు లాగిన్ అంటే 9కు థంబ్ పెడతాడు. ఐడీ కార్డ్ పెడతాడు. లోపలికి పోతాడు. సాయంత్రం మళ్ళా 5, 6, 7 అవసరమైతే ఒక గంట ఎక్స్‌ట్రా పని. నో ప్రాబ్లమ్ సార్ అని హ్యాపీగా నవ్వుకుంటా చేస్తాడు. ఇది 10,000 జీతానికి, 20,000 జీతానికి, 30,000 జీతానికి. చాలా డెడికేటెడ్ ఎంప్లాయీ. అదే వెస్టేజ్‌లో రోజుకో గంట, 2 గంటలు చేయండంటే ఆహా! చెయ్యం. మనకు ఎటువంటి విధానం అలవాటు పడ్డదంటే, ఒకడు పొడిచేటోడు ఉండాలి పైనుంచి మనకు. టీమ్ లీడరా, మేనేజరా పొడవాలి ఒకడు మనల్ని. నీ టార్గెట్ ఏమైంది? నీకు జీతం రాదు. ఇట్లాంటి పదాలు మాట్లాడితే భలే ఇంప్రెసివ్‌గా ఉంటది మనకు. మైండ్ మస్తు యాక్సెప్ట్ చేస్తది మనది. ఇక్కడ బాస్ లేడు, నచ్చదు. టార్గెట్‌లు లేవు, అస్సలే నచ్చదు. టైమింగ్స్ లేదు, అస్సలే నచ్చదు. ఇయన్నీ మనకు సెట్ అవ్వని పదాలు. మనకివన్నీ నచ్చవు. మనకో టార్గెట్ ఉండాలె. మనకొక పైనుంచి మాట్లాడేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి మేనేజర్ ఉండాలె. ఇటువంటి ఇటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఏందంటే, మన మైండ్ మంచిగా పనిచేస్తది. కట్టుబడి పనిచేస్తాం మనం. ఇటువంటి సిస్టమ్ లేదనుకోండి, మైండ్ యాక్సెప్ట్ చేయదు. పోదాంలే ఏముంది, ఇయాల కాకపోతే రేపు చేద్దాం. రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాం. ఎవరైనా అడుగుతాడా నన్ను? నాకేమైనా టార్గెట్ ఉన్నదా? ఆఫీస్‌కి పోవాలా నేనేమన్నా? ఏది అవసరం లేదు. విచిత్రం. ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే మనయి పద్ధతులు. ఇంట్ల నేను వెస్టేజ్ చేస్తాను కాబట్టి జాబ్ బంద్ చేస్తా అంటారు. చూడు మంచిగా విను. నేను వెస్టేజ్ చేస్తాను కాబట్టి జాబ్ బంద్ చేస్తా. వెస్టేజ్ చేస్తానని జాబ్ బంద్ చేస్తాడు. జాబ్ బంద్ చేసినంక హైలైట్ ఏందంటే వాడు జాబు చేయడు, వెస్టేజ్ చేయడు. పైసలు ఎట్లొత్తయి? జాబ్ జాబ్ చేస్తా అన్నప్పుడు నేను వెస్టేజ్ చేస్తా అని జాబ్ బంద్ చేస్తాడు. హైలైట్ ఏందనంటే వాడు జాబు చేయడు, వెస్టేజు చేయడు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ స్టార్ట్ అయితది. వెస్టేజ్‌లకత్తే అప్పులయినయి అంటాడు. ఎవడు చేసిండు అప్పులు? వెస్టేజ్ చేసిందా? నీ నీ ఆలోచించే విధానం వల్ల అప్పులయినయా? వెస్టేజ్ వల్ల అప్పులయినయా? మనం రెడీగుంటాం. ఏదన్నా జరిగితే ఎవరి మీదనన్నా నెట్టేయాలి. అయితే వ్యవస్థ లేకపోతే వ్యక్తి. మనం మోయం. మనం నింద మోయడానికి అస్సలే యాక్సెప్ట్ చేయం. నిజాన్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయం మనం. అయితే వ్యక్తి మీద లేకపోతే వ్యవస్థ మీద నిందేయడానికి రెడీగుంటాం మనం. వ్యక్తులు, వ్యవస్థలు అశాశ్వతం. సిద్ధాంతాలు శాశ్వతం. వ్యక్తి మారొచ్చు, వ్యవస్థ మారొచ్చు, సిద్ధాంతం మారదు. నీ సిద్ధాంతం ఏంది? నువ్వు ఇదే సిద్ధాంతం మీద ఆధారపడితే నువ్వు ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ పోయినా గుండు సున్నా. ఏం జరగదు. దయచేసి ఆలోచన చేయండి. ఇదేదో ట్రాక్‌లో పోతాంది. సరే కమింగ్ టు ద పాయింట్ నా జర్నీ. ఒక అతి సాధారణ కుటుంబం, పేద కుటుంబం. చాలా చిన్న కుటుంబం. ఒక చిన్న గ్రామం. నెక్కొండ మండలం, పనికిర అనే గ్రామంలో జన్మించడం జరిగింది. అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు ప్రతాప్ రెడ్డి. మా ఊర్లో వర్షం పడితే మేముంటున్న ఇంటి మధ్యలో నుంచి వరదెళ్ళేది. అది మా పరిస్థితి. వర్షం పడితే మా అమ్మ తన ఒళ్ళో నన్ను పట్టుకునేది. ఎందుకంటే కింద నీళ్లు ఇంట్లో నుంచి నీళ్లెళ్ళినప్పుడు ఆళ్ళకెళ్ళి తేల్లో, పాములో వస్తే ఇబ్బంది పడతాయని చెప్పేసి, అటువంటి సాధారణ స్థితి. మా నాన్న చాలా కష్టపడ్డాడు. చాలా విపరీతమైన హార్డ్ వర్క్ జేసి, ఆయనకి ఎటువంటి హ్యాబిట్స్ లేవు. కొత్త అంగి కొనుక్కోడు ఇప్పటికి గూడా. ఉన్న పాత అంగీలు, పాత పాయింట్స్ అవి ఏవైతే ఉంటాయో పాత బట్టలే వేస్తాడు. మా అమ్మ గూడా రూపాయి పోగేసి వాళ్ళెప్పుడు వాళ్ళ స్వార్థానికి ఆలోచించుకోలేదు. వాళ్ళ కడుపుకి ఆలోచించుకోలేదు. చాలా కష్టపడ్డారు. కష్టపడి రూపాయి పోగేసి ఒక మంచి
ఇల్లు కట్టించారు. నేను ఎదుగుతున్న క్రమంలోనే చిన్నప్పుడే నాకు ఇంకా జ్ఞానం రాని వయసులోనే ఆ స్థాయి నుంచి నన్ను ఒక మంచి బంగ్లాలోకి తీసుకొచ్చారు. మంచి ఇంట్లోకి. 12 గుంటల స్థలంలో ఒక ఇల్లు నిర్మించారు. 10 గుంటల భూమితోటి స్టార్ట్ అయిన మా నాన్న జర్నీ 5 ఎకరాల పొలం సంపాదించాడు. ఒక ఎకరం సుమారుగా రూ. 3,00,00,000 వర్త్ ఉంటది. ఎందుకంటే మెయిన్ రోడ్ మండలానికి మెయిన్ రోడ్ పక్కకే. ఆయన అంత డెవలప్ చేశాడు మా ఫ్యామిలీని. అంత కష్టపడ్డాడు. సో, అలా నేను ఎదుగుతూ, చదువుకుంటూ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో బెంగుళూరులో బిర్లాసాఫ్ట్ అనే కంపెనీలో నా ఫస్ట్ ప్లేస్‌మెంట్. నా చదువు అయిపోకముందే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో నేను సెలెక్ట్ అయ్యాను. బిర్లాసాఫ్ట్‌లో ఒరాకిల్ యాప్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్‌గా నా కెరీర్ స్టార్ట్ అయింది. బెంగుళూరులో ఒక 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ తర్వాత హైదరాబాద్‌కొచ్చాను. ఒక 3 ½ ఇయర్స్ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ ఒకరోజు కాలొచ్చింది. అమ్మకు బాలేదని చెప్పేసి. సో, మదర్‌కి బాలేదు అనంటే ఇమ్మీడియేట్‌లీ నేను లీవ్ తీసుకొని ఊరికెళ్ళాను. ఎళ్ళినాక పరిస్థితి నాకర్థమైంది. చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్. సో, మా అమ్మని పట్టుకొని నియర్లీ ఒక 3-4 మంత్స్ హాస్పిటల్‌లోనే ఉన్నాను. జాబ్‌కెళ్ళలేదు నేను. అక్కడి నుంచి ఫోన్స్ నాకు మీరు మరి ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా ఒక రోజు, 2 రోజులంటే ఓకే. బట్ 3-4 మంత్స్ అంటే కష్టం. వాళ్ళు స్టిల్ మన మీద ఉన్న ప్రేమో, నమ్మకమో వాళ్ళు కాల్ చేసి సార్ మరి 3-4 మంత్స్ అయింది ఇప్పటికే. రాకపోతే మాత్రం ఇంకా జాబ్ ఉండదు సార్. ఇంక మనం రిప్లేస్‌మెంట్ చేయలేమనేసి వాళ్ళు నాకు కాల్ చేశారు. చేసినటువంటి క్రమంలో సరే రిపోర్ట్ చేద్దాం మళ్ళీ ఎళ్లి ఒక వారం రోజుల తర్వాత వద్దామని ఎళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత ఫోనొచ్చింది మా అమ్మ జరిగిపోయారని. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మళ్ళీ ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి సో, ఆ కార్యక్రమం అంతా చేసిన తర్వాత నా ముంగట 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి నా జాబ్‌లో భాగంగా నేను హైదరాబాద్‌లో నుంచి నేను పూణేకెళ్ళాలి. పూణేలో రిపోర్ట్ చేయాలి. పూణేలో నా యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే నేను పూణేకెళ్ళాలి. లేదు అనంటే మా అమ్మ ఎలాగూ లేదు. నాన్నొక్కడే ఉన్నారు. నాన్నని చూసుకుంటూ ఇంటి దగ్గరుండాలి. సో, ఈ 2 కండిషన్స్ అప్పటికింకా మ్యారేజ్ అవ్వలేదు. సో, నేను క్విట్ అవుదాం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేటువంటి పరిస్థితి. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మా నాన్న ధైర్యం చెప్పి డెఫినిట్‌గా నువ్వు వెళ్ళాలి, జాబ్ చేయాలి అని చెప్పేసి ఆ ధైర్యం ఇస్తే మళ్ళీ నేను జాబ్‌లోకెళ్ళాను. ఎళ్ళినాక ఒక 2 ఇయర్స్ 2015లో ఫిబ్రవరి 11 తారీఖు నాకు మ్యారేజ్ అయింది. సో, మా అమ్మని నేను కోల్పోతే మళ్ళీ మనస్విని మేడం రూపంలో మా అమ్మే నాకు మా లైఫ్‌లోకొచ్చింది. అంత బాగా చూసుకుంటది నన్ను మనస్విని. సో, అటువంటి సిట్యుయేషన్. సో, 15 మ్యారేజ్ అవుతే 2016 అంతా ఆ జాబ్‌లోనే ఎళ్ళిపోయింది. 2016 తర్వాత డిసైడ్ అవ్వాల్సిన టైమొచ్చింది మళ్ళీ. జాబ్ చేస్తే నేను చాలా దూరం వెళ్ళిపోతున్నా. నాన్నకి దగ్గర ఉండట్లేను. సో, కాస్త కొంచెం దగ్గరుంటే బావుంటది. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరు లేరు. నేను సింగిల్ పర్సన్. కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటది. నాన్నని చూసుకోగలుగుతా అనేటువంటి ఆలోచన ఎప్పుడు వేధిస్తా ఉండేది మనసులో. ఎందుకంటే డబ్బులే ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే 10 గుంటలతో స్టార్ట్ అయ్యి, ఒక పూరి గుడిసెలో స్టార్ట్ అయిన నా జీవితం చాలా బ్రహ్మాండంగా మా నాన్న సంపాదించగలిగాడు. 5 ఎకరాల భూమి, ఎకరం ఒక 3,00,00,000 పోయేటువంటి భూమి. ఆయన సంపాదించిండు, ఆయన చేసిండు, ఒక మంచి ఇల్లు కట్టించిండు. ఇయన్నీ చేసిన వ్యక్తికి నేను దగ్గరుంటే బాగుంటది అనేటువంటి ఆలోచన ఎప్పుడు మదిలో ఉండేది. సో, దాంట్లో భాగంగా నిర్ణయం తీసుకొని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నుంచి నేను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 3 రకాల బిజినెస్‌లు స్టార్ట్ చేసిన. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నేను ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ చేసేది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో నాకొచ్చే సాలరీ కంటే ఈ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్‌లో నేను సంపాదించిన డబ్బు చాలా ఎక్కువ. ఆ చిన్న వయసులోనే మ్యారేజ్ అవ్వకముందుకే నియర్లీ ఒక 60-70 లక్షల క్యాష్ ఎప్పటికి మెయింటైన్ చేసేది. అంతగా డబ్బు సంపాదించేది. నాకప్పుడు ప్యాషన్ ప్లస్ బండి ఉంటే, ఆ బండి ట్యాంక్ కవర్‌లో ఒక 10,00,000 అట్లా సింపుల్‌గా ఏదో కాగితాలు పెట్టుకొని పోయినట్టు పోయేది. అంత డబ్బుని నేను అప్పుడే చూడగలిగాను. సో, ఆ స్థాయి నుంచి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి యాప్స్ డైలీ అనే కంపెనీకి ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్‌కి నేను డిస్ట్రిబ్యూటర్. మీరేదైనా ఫోన్ కొంటే ప్రొటెక్షన్ ప్లాన్‌లిస్తారు మీకు. ఇన్స్యూరెన్స్ ప్లాన్స్. అంటే ఫోన్ థెఫ్ట్ అయినా, వాటర్‌లో పడ్డా ఇట్లాంటి వాటికన్నిటికి మీకు సెక్యూరిటీ కవరేజ్. ఆ యాప్స్ డైలీ అది ఫస్ట్ కంపెనీ. సెక్యూరిటీ కంపెనీ. మొబైల్ ప్రొటెక్షన్ కంపెనీ. ఆ కంపెనీకి నేను ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిబ్యూటరు.
సో అందరికి మంచి సర్వీస్ ఇచ్చినాం, అన్ని చేసినాం, కానీ హైలైట్ ఏంటంటే సుమారుగా ఒక 10 లక్షల దాకా మైనస్. అక్కడ నుంచి స్టోర్కింగ్ అనే కంపెనీకి వెళ్ళిన, స్టార్ట్అప్ కంపెనీ, బెంగళూరు బేస్డ్ కంపెనీ. దాన్ని స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. చాలా హార్డ్ వర్క్ చేసినాం. ఇప్పుడు మన టీంలో కూడా ద మేనేజర్ ఉంటారు. ఆయన కూడా ఇక లాగిన్ అయ్యిండో లేదో నాకు తెలియదు, స్టోర్కింగ్ మేనేజర్. సో ఆయనతో కలిసి పనిచేశాను నేను. సో అది స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేసినాం, కంపెనీ మంచి డెవలప్ చేసినాం. ఇలా మంచి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది కంపెనీ. కానీ దాంట్లో పనిచేసి సుమారుగా 5-6 లక్షలు లాస్ అయినా, అప్రైల్లో 10 లక్షలు, ఇక్కడ ఒక 5-6 లక్షలు. దాని తర్వాత ఇంకొక బిజినెస్ పెట్టినాం, అందులో ఒక 5-6 ల్యాక్స్. నన్ను నమ్మినటువంటి దగ్గర వ్యక్తి చిట్టి వేస్తా ఉంటాం కదా మనం. సో అక్కడ ఒక 5-6 లక్షలు ఫ్రాడ్ జరిగింది. సో ఇట్లా అన్ని కలిపి ఒక 35-40 ల్యాక్స్ నియర్లీ మన కమిట్మెంట్స్ మనం ఇవ్వాల్సినవి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హీరో హీరో బైక్స్ ఉంటాయి కదా, హీరో బైక్లలో బైక్ తీసుకునేటప్పుడు చాలా మంది లోన్ పెట్టి తీసుకుంటారు, ఈఎంఐ కట్టాలి. ఆ ఈఎంఐలు కలెక్షన్ చేసే జాబ్ లో జాయిన్ అయ్యాను. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో లైఫ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఏసీలో కూర్చొని పని చేయొచ్చు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్, సాఫ్ట్వేర్ శాలరీలో డబ్బు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ లో డబ్బు, చాలా పెద్ద మొత్తంలో డబ్బు చూసి వరుసగా మైనస్లు, లాస్ అవ్వుకుంటూ కలెక్షన్ బాయ్ అంటారు కదా, కలెక్షన్ ఏజెంట్. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికి పోవాలి కలెక్షన్ ఏజెంట్ అంటే? చక్కగా కట్టేటోడు బ్యాంకులనే కట్టుకుంటాడు. 7వ తారీఖు వరకు కట్టకుంటే ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో, ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళ లిస్ట్ వస్తుంది మాకు. 8వ తారీఖు 9వ తారీఖు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ పట్టుకొని మేము వాళ్ళ దగ్గర పోవాలి, బాబు డబ్బులు కట్టరా నాయన. ఇది మనం చేసిన జాబ్. ఆ జాబ్ అందరూ 35-40 అకౌంట్స్ చేస్తే నేను 190 అకౌంట్స్ చేసేది. ఎందుకంటే నాకు కమిట్మెంట్స్ ఎక్కువ. 190 అకౌంట్స్, 35,000 రూపీస్ నా అఫీషియల్ శాలరీ. సో దాంట్లో కొంచెం అటు ఇటుగా ఇన్సెంటివ్స్ అవి ఇవి కలుపుకొని ఒక 45,000 రూపాయలు వచ్చేది. నా కమిట్మెంట్ 40,000 పర్ మంత్ కట్టాల్సిందే, తినకపోయినా. ఆ జాబ్ చేస్తుంటే మా చుట్టాలు, మా బంధువులు అందరూ తెగ కామెంట్లు చేసేది, తెగ బాధపడిపోయేవారు. వీడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏసీలో కూర్చొని పని చేయక ఏంది పని వీనికని అందరూ అంటారు. పైసలు కట్టరు ఎవడు. మా మా చుట్టాలు అందరూ అంటారు. మరి నాకు అవసరం ఉన్నాయి, అప్పుల పాలైనా 10 లక్షలు ఇవ్వమంటే ఇస్తారంటే ఇయ్యరు. చెప్తారు ఎందుకురా నీకు ఇవన్నీ సలహాలు బాగా చెప్తారు. సో అట్లా ఆ బైక్ కలెక్షన్ దాంట్లో ఒక నియర్లీ 1.5-2 ఇయర్స్ జర్నీ. సో దాంట్లో కొంత అమౌంట్ వచ్చింది. కంపెనీకి కాస్త 1-2 రోజులు లేట్ చేసుకుంటూ నా కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ, సో అట్లా దాన్ని వర్క్ చేసుకుంటూ అక్కడి నుంచి మన్పసంద్ అనేటువంటి కంపెనీ ఉంటుంది. మన్పసంద్ బెవరేజెస్ కంపెనీ. దానికి ఎస్ఓగా జాబ్ వచ్చింది మళ్ళీ, సేల్స్ ఆఫీసర్గా. సో దాంట్లో జాబ్ అక్కడ ఒక నియర్లీ 40,000 శాలరీ. సో అక్కడి నుంచి అగైన్ మళ్ళీ గెటిన్ అవుతూ, సో అప్పుడే యామ్వే అనేటువంటి ఒక కంపెనీ నా లైఫ్లోకి వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో దాంట్లో పెద్దగా ఫోకస్ అయితే చేయలేదు, బట్ ప్రొడక్ట్స్ వాడుకునేది. సో అక్కడి నుంచి అగైన్ వెస్ట్రీజ్ అనే కంపెనీ లైఫ్లోకి వచ్చింది. యామ్వే కంపెనీ చూసి ఉన్నాం, ఈ కంపెనీలు అన్నీ ఇంతే, ఈ డబ్బులు రావు, డబ్బులు వచ్చేది ఉండదు, ఖర్చేది ఉండదు, డైరెక్ట్ సెల్లింగ్ అంతే గింతే ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన మైండ్లో ఫీడ్ అయిపోయి ఉండే. సో అటువంటి సిచ్యువేషన్స్ లో వెస్టేజ్ని పట్టుకొని అబ్రహం సార్ ఇంటికి వచ్చారు. సో మైండ్లో ఒక థాట్ ప్రాసెస్, ఇది మళ్ళీ వచ్చింది, ఇది మళ్ళీ ఇంకో కంపెనీ తెచ్చారు, ఇది అవుతుందా, ఇదంతా వేస్ట్, టైం వేస్ట్ ప్రాసెస్, ఇప్పటికే చాలా లాస్ అయి ఉన్నాం, కష్టాలలో ఉన్నాం, దీన్ని పట్టుకొని ఏం చేస్తాం. అప్పటికే నాకు మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆఫ్లైన్ లో కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉండేవాడిని. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నాకున్న పరిచయాలతోటి, క్లయింట్లతోటి ఉన్న పరిచయాలతోటి మళ్ళీ పోదాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి, జాబ్కి వెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్న టైం, కరెక్ట్ ఆ టైంలో ఈ ఇండస్ట్రీ మళ్ళీ తలుపు తట్టింది. ప్లాన్ అయిన తర్వాత ఏదో ఒక నమ్మకం కొంచెం మూలన అది ఇది వర్కౌట్ అయితట్టుంది, కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది అనే చిన్న నమ్మకం. బట్ కంటిన్యూస్ ఫాలోఅప్స్, చెప్పగానే రాలేదు బిజినెస్ లోకి. కంటిన్యూస్ ఫాలోఅప్స్. అప్పటికి మేడంకి కిడ్నీలో స్టోను. దీంట్లో ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ పడిపోవడానికి ప్రొడక్ట్స్ తీసుకుంటాం. అది ఒక 25 days లో మేడంకి ఉన్న 12.5 mm స్టోన్ పడిపోతుంది.
సో అప్పుడు కొంత ట్రస్ట్‌నెస్ ఏర్పడుతది. అండ్ కంటిన్యూయస్ ఫాలో అప్ చేస్తా ఉంటారు. మీటింగ్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో ఇయన్నీ జరుగుతా అంటే నిదానంగా ఒక 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో నేను రియలైజ్ అయ్యి అప్పుడు మీటింగ్‌లో కూర్చోవడం. అరే! ఇది బాగానే ఉంది చేద్దాం. బాగానే ఉంది చేద్దాం అంటే యాక్షన్ లేదు. ఇది చాలా మంది రియలైజ్ గారు. అంటే నాకు బాగా బిజినెస్‌లుండి, బాగా డబ్బులొత్తే వెస్ట్‌ని పట్టించుకునేవాడిని కాదేమో! మనకు పెద్దగా లేదు, ఏం లేదు, అవకాశాలు లేవు. బాగా సంపాదించినాం, మైనస్‌లోకెళ్ళినాం, కష్టపడ్డాం, మళ్ళా గెటిన్ అయితున్న టైంలో ఇదొచ్చింది. ఇది చేయకుంటే మరి ఇంకేమన్నా బాగా పొడిచేటియేమన్నా ఉంటే మనం ఇది పట్టించుకోకపోదుమేమో. మనకేం లేదు, అవకాశం పెద్దగా ఏం లేదు. ఎదగాలే గొప్పగా. ఇప్పుడు ఆ 40,000 సాలరీ‌కే చేయలేం గదా! ఎప్పటికి. ఓ లక్షో, లక్షన్నరో పైన సంపాదించుకోవాలి అనంటే మనకు ఒక అవకాశం కావాలి. ఆ అవకాశం వెస్టీజ్ ద్వారా నాకు లభించింది. ఆ నమ్మకం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మంత్ రూ. 342, సెకండ్ మంత్ రూ. 1860. అందరూ తిట్టుడు స్టార్ట్ అయింది. సపోర్ట్ చేసేవాడు తక్కువ, తిట్టేవాడు ఎక్కువ. మళ్ళా వీడు ఇంకో ఏదో మొదలుపెట్టిండే దుకాణం. ఇప్పటివరకు చేసినయన్నీ అయిపోయినాయి. ఇక మళ్ళా కొత్త దుకాణం ఎత్తుకున్నాడు. ఇట్లా రకరకాల కామెంట్స్, తిట్లు, ఇంట్లో వాళ్ళతోటి ప్రెషరు. పాపం ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి గూడా చూస్తున్నారు. ఒకటి జేసినాం, 2 జేసినాం, 3 జేసినాం, 4 జేసినాం, మళ్ళీ ఇంకోటి 5. మా మేడం ముందే చెప్పింది. అబ్రహం సార్ అచ్చే ముందే ఫోన్ "పత్తే రాని, చాయ పోతే తాగగానే ఆధార్ కార్డ్ అయితే ఇయ్యకని" చెప్పింది ముందే. ఎందుకంటే మనం చేసిన ఘనకార్యాలు అట్లున్నాయి. మన పాత మనం చేసిన పనులు, దాని రిజల్ట్ దానివల్ల వాళ్ళ ఇంపాక్ట్ అట్లుంది. మనమేం జేసినాం, సరే ఎదుగుతాం గదా! ఒక మంచి అవకాశం గదా! అని చెప్పి ఇంట్లో ఇష్టం లేకపోయినా దాన్ని స్టార్ట్ జేసినాం. స్టార్ట్ జేసి 342, 1462 థర్డ్ మంత్‌కొచ్చేసరికి ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ అప్పుడు 10,000 పీవీతో ఉండే బ్రాంచ్. ఇప్పుడంటే 5,500. ఆ 10,000 పీవీలతో అప్పుడు 7,800 పీవీలతోటి ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ కొడితే రూ. 29,800 వచ్చింది. నాకు తెలిసి హైయెస్ట్ చెక్ బ్రాంచ్‌లో. అంటే దరిదాపులో మన దగ్గర లొకేషన్‌లో. కొంతమంది బ్రాంచ్‌లో 40,000, 50,000 తీసేవాళ్ళు గూడా ఉన్నారు. సో, రూ. 29,800 ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ చెక్. సో, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొంచెం అటు ఇటుగా 20,000, 21,000 ఇట్లా అప్ అండ్ డౌన్స్ అవుతూ కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత కరోనా వచ్చింది. థర్డ్ మంత్ బిజినెస్ స్టార్ట్ చేసిన సెకండ్ మంత్, థర్డ్ మంత్ కరోనా వచ్చింది. సో, కరోనాలో మీకు తెలిసిందే మనం ఫస్ట్ ఫేజ్ అంతా బయటికి పోయింది లేదు, చేసింది లేదు. సో, అట్లా కొద్ది రోజులు అయిపోయినాక మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో కూడా ఏం చేయలేకపోయినాం. సో, అట్లా రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు లాక్‌డౌన్ అంతా క్లియర్ అయిన తర్వాత అగైన్ మళ్ళా బ్యాక్ టు వర్క్‌కెళ్ళిన తర్వాత సిల్వర్, గోల్డ్. సో, నేను స్టార్ తర్వాత ఇమ్మీడియేట్‌లీ అంటే మనం స్టార్ అయినప్పుడు 3 నెలలు స్టార్ మెయింటైన్ చేయాలి. బట్ స్టార్ తర్వాత ఇమ్మీడియేట్‌లీ డైమండ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ డైమండ్. చెక్ రూ. 1,00,000కెళ్ళిపోయింది థర్డ్ మంత్ డైమండ్‌లోనే. సో, కార్ బుక్ చేసినాం. కారొచ్చి ఇంటి ముంగటుంది. 21,700 ఈఎంఐ. ఆ కారొచ్చి ఇంటి ముంగట ఎప్పుడైతుందో ఒక లైను ఔట్. మనకు ఒక మెయిన్ లైను బిజినెస్ నుంచెళ్ళిపోయింది. చెక్కు 75,000 ఆ నెక్స్ట్ మంత్ ఇంకొక లైను. సార్ మీరు జాగ్రత్తగా చూసుకోండి బిజినెసు. మాకు చాలా పనులున్నాయని చెప్పేసి ఓ షాల్వా కప్పిపోయిర్రు. రెండో లైన్ ఔటు. చెక్కు 45,000 మూడో లైను స్వీట్ తెచ్చి నోట్లో పెట్టి బ్రహ్మాండంగా ఉన్నది సార్ బిజినెసు. మంచి బిజినెసు. జాగ్రత్తగా చేసుకోండి. మీరు మంచిగా ఎదగండి. ఎదిగిన తర్వాత చెప్పండి. మీరు సన్మానం అయ్యేటప్పుడు చెప్తే మేమొచ్చి మీకు పూలదండలు, శాలువాలేస్తాం అని చెప్పి వాళ్ళు గూడా ఎళ్ళిపోయిర్రు. మన చెక్కు 4,000 రూ. 4,000 చెక్కు ఇంటి ముంగట కారు. దాని ఈఎంఐ కట్టాలి. కారు తీసినామంటే రోజుకు రూ. 1,000 పోయాలి. ఇది మన చరిత్ర. ఎట్లుండే అంటే ఇంత తిరిగి మళ్ళా గాడికొచ్చినవు గారా రజనీకర్ అని నా మైండ్ నాతోటి మాట్లాడుతాంటది. ఇంట్లో వాళ్ళేమో ఈ కారొద్దు. ఈ బిజినెస్ ఒద్దు. ఈ బిజినెస్ బంద్ చెయి. ఇది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు. కింద ఎవరితోటైనా మాట్లాడదామంటే ఎవ్వరు లేడు. 3 టీములు జీరో. ఎవరికి చెప్దామంటే బాధ ఎవరు లేడు కింద. పోనీ పైన ఎవరికైనా చెప్దామంటే మహానుభావులు ఎవరు లేరు. సారీ టు సే థిస్. ఇది హార్డెస్ట్ రియాలిటీ. నా నిజ జీవితం చెప్తున్నా. ఎవరు లేరు పైన చెప్పడానికి. ఒకడు రజనీకర్ గాడే ఉన్నాడు. ఏం మాట్లాడినా అద్దం ముంగట నిలబడి వానితోటే మాట్లాడుకోవాలి. బ్రతికున్నామా? సచ్చినమా? ఈ కారొచ్చింది ఈఎంఐ కట్టిర్రా లేదా? ఎవ్వడు అడగలేదు సార్. ఇది నిజం సార్. ఇలా చెబితే కోపాలొస్తాయి అందరికి గాని, ఇది హార్డెస్ట్ రియాలిటీ. ఇది వాస్తవం.
నాకు నేను మాట్లాడుకునేది ఏదేమైనా సరే గెలవాల్సిందే. బండి తుడిచిన, బండి నీట్‌గా చేపించిన, బండ్లో పెట్రోల్ పోసిన. సార్ 3-4 నెలలు ఒకటే ఇంట్లో ఉన్నాం. కానీ నా ముఖం మా నాన్న చూడలేదు. మా నాన్న ముఖం నేను చూడలేదు సార్. 4 నెలలు ఒకటే ఇంట్లో ఉన్నాం. ఏదైనా మాట్లాడాలంటే ఫోనే. పొద్దున 3:30కు స్టార్ట్ చేస్తా సార్ బండి. నైట్ 11:30, 12 గంటలకు మళ్ళీ ఇంటికొచ్చేది. నేను పోయేటప్పుడు లేవకపోయేది మా కుటుంబ సభ్యులు. నేను మళ్ళొచ్చేటప్పటికి పడుకునేది. అలా బండి మీద రోజుకి 250-300 కిలోమీటర్లు కొట్టేది సార్ ఫీల్డ్ వర్క్. ఎటువంటి సిట్యుయేషన్ ఉండే అంటే జేబులో రూ. 100 ఉంటే నేను పెట్రోల్ అన్నా కొట్టియాలే. నేను నా కడుపుకు భోజనం అన్నా చేయాలి. పెట్రోల్ అన్నా కొట్టియాలే, భోజనం అన్నా చేయాలి. ఆ సిట్యుయేషన్‌లో భోజనం చేస్తే పెట్రోల్ కొట్టలేదు. పెట్రోల్ కొడితే భోజనం ఉండదు. రూ. 90, రూ. 80 పెట్రోల్ కొట్టించుకొని రూ. 10కు 3 అరటిపండ్లు ఇచ్చేదప్పుడు బతిలాడితే. 2 ఇత్తరు, బతిలాడితే 3 ఇస్తారు. ఆ 3 అరటిపండ్లు తీసుకొని మనం మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. ఏడ పడితే ఆడ తింటే దూపయిందనుకో మళ్ళా అదో రూ. 20 బొక్క. అందుకని మనం స్టోర్‌కి పోతే ఆడ నీళ్లు పెడతారు. సరే అటో ఇటో పాతయో, కొత్తయో, చెత్తయో ఏదో ఒకటి పెడతారాడ. ఆడికి పోయి తిని ఆళ్ళున్న నీళ్లు తాగి అట్లా బిజినెస్‌ను బిల్డ్ చేసుకొని ధైర్యంగా, మొండి ధైర్యమే. అట్లా బిజినెస్‌ని బిల్డ్ చేస్తే 4 నెలల తర్వాత సార్ మళ్ళా సిల్వర్‌కి పోయినా. 5దో నెల గోల్డ్, 7దో నెల స్టారు, 9దో నెల డైమండ్, 9థ్ మంత్‌లో మళ్ళా 1,00,000 చెక్ అయింది సార్. 100% చెప్తాను సార్. ఆ ఫేజ్‌లో ఎవడున్నా ఔటే వాడు. ఉండడు, నిలబడడు. పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే రూ. 1,00,000 చెక్ చూసి కారొచ్చి ఇంటి ముంగటుండి 4,000 పడిపోతే ఎవడు నిలబడతాడు సార్? ఇది మన జర్నీ. అంత గొప్పలు చెప్పుకుంటూ పోతే కాదు. ఎందుకంటే మనోళ్ళకు ఓ బాధ ఏందనంటే ఇట్లా వచ్చి అట్లా ఎదిగిపోవాలి. ఎట్లా పోతారు అట్లా? 'వెంకటేష్' సినిమానా ఇది? 'సూర్యవంశం' సినిమాలో ఓ పాట స్టార్ట్ అయ్యేటప్పుడు ఉట్టే చినిగిపోయిన బట్టలతోటి ఉంటాడు బండి మీద. పాట అయిపోయేలోపు మొత్తం బంగ్లాలొత్తాయి, విల్లాలొత్తాయి, బస్సులొత్తాయి. అయితదా సార్ జీవితం అట్లా? ఎవరైనా అయినోళ్ళు ఉన్నారా పోనీ చరిత్రల? అరే 3 గంటల సినిమాలో విలన్ లేకపోతే సినిమా చూడబుద్ది కాదు మనకు. విలన్ లేకుండా ఓన్లీ హీరో, హీరోయిన్ తోటి సినిమా తీయరు సార్. చూత్తరా? విలన్ లేకపోతే హీరోకి విలువే లేదు. నీ జీవితంలో కష్టాలు లేకపోతే నీ విజయానికి విలువే లేదు. ఏముండదు, విలువ ఉండదు. నువ్వు గెలిచిన నాడు, నువ్వు సక్సెస్ అయిన నాడు స్టేజ్ పైన నిన్ను హోస్ట్ పిలుత్తంటే గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్, సో అండ్ సో లీడర్ అన్నప్పుడు అందరూ లేచి చప్పట్లు కొడతాంటే, పూలు చల్లుతాంటే నీకు అనిపియాలే చల్లే ప్రతి పువ్వు యెస్ రజనీకర్‌గా నువ్వు కష్టపడ్డావు. నీ కొరకే పడతాయి ఈ పూలు. అనుభవించురా అనిపియాలి నీ మనసు. అట్లా అనిపిత్తదా మనకు? ఒరేయ్! ఎందుకు చల్లుతార్రా పూలు? నేనేం చెయ్యలేదురా. నీ మనసు నీతోటి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటది. నువ్వు స్టేజ్ మీదకి పోతాంటే పూలు చల్లుతాంటే చప్పట్లు ఎందుకు కొడతార్రా అయ్యా నేనేం చేయలే. వచ్చిన బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, స్టార్ అయినా, గోల్డ్ క్రౌన్ అయిపోయినా, 1,00,000 పోయింది. నేను పడలేదు, లేవలేదు, హ్యాపీగా ఎళ్ళిపోయింది. ఎందుకు చల్లుతార్రా పూలు? నేనేం చేయలేదురా. నీ మనసు నీతోటి అంటాంటది. తప్పించుకొని పో. ఆ పూలు నీ మీద పడద్దు, పడద్దు పక్క నుంచి పో అంటాంటది. ఎంత ఘోరంగా ఉంటది సార్. పడాలే, కింద పడాలే, మళ్ళా లేవాలే. అప్పుడు నువ్వు స్టేజ్ మీదకి పోతాంటే కొట్టే ప్రతి సప్పట్లు, ఏసే ప్రతి పువ్వు నీ మనసుకు కనిపియాలి. నాకు అర్హత ఉన్నది. ప్రతి సప్పట్లకు నాకు అర్హత ఉంది. ప్రతి పువ్వు నా మీద పడే ప్రతి పువ్వుకు నాకు అర్హత ఉంది అనే ఆ ఫీల్ నీకత్తది చూడు అది సక్సెస్. స్టేజ్ ఎక్కినంక కప్పే పువ్వులు, దండలు, శాల్వాలు ఇది కాదు సార్ సక్సెస్. ఆ పొయ్యేటప్పుడే ఉంటది ఆ ఫీల్. అక్కడి నుంచి పొయ్యేటప్పుడే ఆ ఫీల్ ఉంటది. ఆ ఫీల్ వచ్చిందంటే నువ్వు లైఫ్ సెటిల్, హ్యాపీ, సార్థకత అంటారు. అదొచ్చేస్తది. సో దయచేసి ఓవర్ నైట్ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. గ్రౌండ్ లెవెల్‌లోకి పోయి పని చేద్దాం. కష్టాలుంటాయి, బరాబరుంటాయి. కష్టాలొస్తాయి. బయటుంటే కొద్దిగా అటు ఇటు వత్తాయి కావచ్చు. వెస్టర్న్‌లో ఉంటే ఇంకాస్త ఎక్కువొత్తాయి. 100% వత్తాయి. దానికి ప్రిపేర్ అయిదాం.
కింద పడతాం తెలుసు, బట్ నిలబడదాం. ఏదేమైనా గెలుద్దాం. మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని గెలిపిద్దాం. సో ఇది నా యొక్క సెషన్. దయచేసి ఎవరినైనా మనసు నొప్పించుంటే రియాలిటీ అర్థం చేసుకోండి. మీరు బాగుండాలని, మీరు డెవలప్ అవ్వాలని మాట్లాడిన ప్రతి మాట ఈరోజు. సో దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటారని ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు లారీ మేడంకి అండ్ ఎంటైర్ ప్రతి ఒక్కరికి, జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకుంటూ